హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేమైతే వినుకొండ పెళ్ళికైతే వచ్చేసాము. అక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మతో అక్కడ ఉందండి. ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న ఫోటోలు అయితే పెట్టారు. ఇక్కడ ఇంకా బొమ్మలు ఇంకా చాలా ఉన్నాయండి. వినాయకుడి బొమ్మ, లక్ష్మీదేవి బొమ్మ, అన్ని చాలా బొమ్మలు వాళ్ళు డెకరేషన్కి అయితే అలా పెట్టారు. ఇంకా ఇక్కడ పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకు రాధాకృష్ణులు అండి. ఇక్కడ దారిలో రాధాకృష్ణులు, అటుపక్క అమ్మవారి బొమ్మలు, వినాయకుడి బొమ్మ అవన్నీ పెట్టారు. ఇంకా మేమైతే లోపలికైతే వెళ్తున్నామండి. ఇంక ఇలా లోపలికి వెళ్ళడానికి ఒక 5 నిమిషాలు పట్టేటట్టుంది. ఇక్కడ నుంచి లోపలికి ఉందండి కళ్యాణ మండపము. ఇంక మేమైతే బస్సులో వెళ్ళాం కదా, ఇంకా బస్సు దిగి లోపలికైతే వెళ్తున్నాము. నేను అక్కడ నుంచున్నాను రాధాకృష్ణుల దగ్గర. చుట్టూ బొమ్మలు ఇంకేమన్నా ఎన్ని ఉన్నాయని చూస్తున్నాము. ఇంక ఇక్కడైతే చాలా ఉన్నాయి. అటుపక్క ఇటుపక్క అయ్యప్ప స్వామి బొమ్మ అవన్నీ పెట్టారు. మా బాబాయ్ అండి, అతను నాతో పాటు పాటలు పాడతాడు. ఇంకా తను ఇంకా అంత బస్ దిగి అంతా అయితే లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా బస్సులోంచి దిగి వస్తున్నారు. నేనైతే అక్కడ నుంచి చూస్తున్నాను వాళ్ళు వస్తుంటే. ఇంకా అందరూ వచ్చేసారు. ఇంక పదండి అని లోపలికైతే వెళ్తున్నాము. ఇంకా మగవాళ్ళు ఉన్నారు వెనక వైపు. ఇంక వాళ్ళైతే వస్తున్నారు. ముసలోళ్ళు పాడు ఉన్నారు కదా, ఇంక వాళ్ళ కోసం అయితే నుంచున్నాము. ఇంక ఇలా మేము లోపలికైతే వచ్చాము. ఇక్కడ కృష్ణుడి బొమ్మ, వినాయకుడి బొమ్మ, అమ్మవారి బొమ్మ ఇంకా అవన్నీ చాలా పెట్టారు. మళ్ళీ ఇంకా లోపలికి ఎంట్రన్స్లో నేనైతే ఆ బొమ్మల చుట్టూ అన్నీ బొమ్మ దగ్గర అన్నీ చూస్తూ ఉన్నాను. ఇంక ఇలా తిరిగి చూస్తూ ఉన్నాను. వాళ్ళైతే లోపలికి వెళ్ళారు. నేనైతే ఇక్కడ బొమ్మలు అయితే చూస్తున్నాను. పెళ్ళికి చాలా బాగా చేశారండి ఆ పెళ్ళి. గత బొమ్మలు అవన్నీ బాగా డెకరేట్ చేయడం బాగుందండి. ఇంక ఇదంతా అయిపోయినాక లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఇవన్నీ బొమ్మలు ఉన్నాయి కదా, ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా వెంకటేశ్వర స్వామి బొమ్మ అవి కూడా ఉన్నాయి. అక్కడ మండపం కొంచెం పక్కగా వెంకటేశ్వర స్వామి పడుకొని ఉన్నాడు. ఇంకా అవన్నీ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ రాధాకృష్ణులు, సాయిబాబా బొమ్మ, కృష్ణుడు, అమ్మవారి బొమ్మలు, కనకదుర్గ బొమ్మ అన్నీ చాలా బొమ్మలు పెట్టారు. అక్కడ బొమ్మల చుట్టూ తిరుగుతూ ఏమేమి బొమ్మలా అని నేను చూస్తూ ఉన్నాను. ఇంకా అందరు లోపలికైతే వెళ్ళారు. నేనైతే అక్కడ బొమ్మలు అయితే చూస్తున్నాను. కొంతమంది వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళు వాళ్ళు వెళ్తూ ఉన్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. నేనైతే ఆ బొమ్మల చుట్టూ తిరుగుతూ చూస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే అమ్మవారి బొమ్మ ఉందండి. అక్కడ అమ్మవారి బొమ్మ, అది వెంకటేశ్వర స్వామి బొమ్మ, అన్ని బొమ్మలు పెట్టారు. అన్ని దేవుళ్ళ బొమ్మలు పెట్టారు. అక్కడ అన్ని దేవుళ్ళ బొమ్మల దగ్గర నేను తిరిగి చూస్తూ వాటి దగ్గర ఫొటోస్ తీసుకోవడం అయితే చేశాను నేను. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పుడు సాయిబాబా బొమ్మ, అయ్యప్ప స్వామి బొమ్మ. ఇంకా నేను సాయిబాబా బొమ్మ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇక్కడ బొమ్మలు అయితే ఉన్నాయండి. అవన్నీ డెకరేషన్ కోసం అయితే పెట్టారు. ఇంకా అది అయిపోయిన తర్వాత నేనైతే లోపలికైతే వెళ్ళాను. ఇంకా లోపలికి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడి బొమ్మ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కృష్ణుడి బొమ్మ అండి అది. ఇంకా ఎంట్రన్స్లో ఎదురుగా కృష్ణుడి బొమ్మ అయితే పెట్టారు. ఇదివరకు పెళ్ళిళ్ళు ఇప్పుడు పెళ్ళిళ్ళకి చాలా తేడా ఉంది. ఇదివరకు పెళ్ళిళ్ళు అంటే 4 రోజుల ముందు పనులు అసలు ఇంట్లో సతమతం డబ్బు అసలు మామూలు హంగామా ఉండేది కాదు. వెనకటి రోజు పెళ్ళిళ్ళు అంటే కందిపప్పు అంటే మినుములు ఇవన్నీ సంవత్సరానికి సరిపడా చేసి పెట్టుకొని కారాలు ఎక్కువ చేసేవాళ్ళు. మామిడిపు కారం అని, శనగపప్పు కారం అని, కొబ్బరి కారం అని. అప్పట్లో ఎక్కువ పప్పు, పచ్చడి ఇంక ఇవన్నీ చేసేవాళ్ళు. కారాలు ఇవన్నీ ఎక్కువగా చేసేవారు. ఇప్పుడు పెళ్ళి అంటే అసలు ఆ పెళ్లి రోజు తప్ప మిగతా టైంలో ఆ కళ అనేది కనిపించట్లేదు. వెనకటి రోజుల్లో అయితే ఇంటి నిండా చుట్టాలు, అసలు ఇప్పటి నుంచి 4 రోజుల ముందు నుంచే చుట్టాలు ఉండి. ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నామంటే పెళ్ళికి వెళ్ళామా, ఒక 5 నిమిషాలు అటు కూర్చున్నామా, తిన్నామా, వచ్చామా అన్నట్టే ఉంది పెళ్ళిళ్ళు. ఇదివరకు పెళ్ళిళ్ళు వేరు, ఇప్పుడు పెళ్ళిళ్ళు వేరు. అది అప్పుడు ఇప్పుడు ఒకటే, కానీ కాకపోతే అప్పుడు అంత ఖర్చు లేదు, ఇప్పుడు ఖర్చులు ఎక్కువయ్యాయి. ఇప్పుడు ఖర్చుకు తగ్గట్టు వాళ్ళు చాలా బాగా చేసుకున్నారు పెళ్ళిళ్ళు. ఇంతకుముందు అంత చేయకపోయినా ఏదో పెళ్ళి అయితే బాగా చేసేవాళ్ళు అప్పుడు. ఇంకా లోపలికైతే వచ్చేసాను. లోపల వెంకటేశ్వర స్వామి బొమ్మను పెట్టారు. ఇక్కడ ఎంట్రన్స్లో ఇంకా వెంకటేశ్వర స్వామి బొమ్మను పెట్టి నాగవయ్య పడగట్టుందండి అది. అట్లా పడుకొని ఉన్నట్టు అట్లా చేశారు. బాగుంది. డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా డెకరేషన్ అయితే చాలా బాగుంది కదా అక్కడ. ఇదివరకు అనేవాళ్ళు ఒక పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అనేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళి ఇల్లు అన్నీ ఒకేలా ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.